చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, డిఎస్సి పరీక్ష రాయకుండానే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా అవి కూడా 372 ఉద్యోగాలు అలాగే సింధులాగానే ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా? మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు ది సెపరేట్ పాలసీ.